హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు గ్రామ వార్డు సచివాలయ 3వ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలైతే చర్చించబోతున్నాము ఈ వీడియోలో. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి సంబంధించి కేటగిరీ 1 సో ఫుల్ లెంత్ కోర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి మన యాప్లో. ఓకేనా? మరి నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో లెజెండరీ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. అన్నీ కలిపి ఒకే ఫ్యాకల్టీ చెప్పారండి మన దగ్గర. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో లెజెండరీ ఫ్యాకల్టీ ఉంటారు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ ఉంటారు. మీ ఇంట్లోనే కూర్చొని మీకు ఖాళీ దొరికిన సమయంలో ప్రిపేర్ అయితే అవ్వచ్చు. మంచి ఆఫర్ అయితే ఉందండి. సో స్టూడెంట్స్ అయితే చాలా అడుగుతున్నారు, సార్ ఆఫర్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి. ఆఫర్ అయితే ఇంకా క్లోజ్ చేయలేదు, ఆఫర్ అయితే ఉంది, తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఉద్యోగం సాధించాలనే లక్ష్యము, మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలనే లక్ష్యం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే సో చాలా తక్కువ కాస్ట్ అండి. 500కే ఇస్తున్నామండి ఆఫర్లో. 6 months వ్యాలిడిటీ. సో తీసుకోండి. అందరూ కూడా ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వినండి, విన్న తర్వాత డిసిషన్ తీసుకోండి. ఓకేనా? మంచి డిసిషన్ తీసుకోండి. మంచి ఉద్యోగం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫుల్ కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనే వివరాలు చూసి మనం కంటెంట్లోకి వెళ్దామండి ఒకసారి. గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి గాను మరి నిరుద్యోగ అభ్యర్థులకు, అంతేకాకుండా నిరుపేద అభ్యర్థులకు పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేటగిరీ 1 కంప్లీట్ కోర్సు మరియు అన్ని కేటగిరీలకి పేపర్ 1కి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఇది కేవలం 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిడిటీకి అయితే అందచేయడం జరుగుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉంటాయి. అందరు గమనించాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సో గాయస్, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. మంచి ఆఫర్ ఇది. 2000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని కేవలము 500కే ఇస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి ముందు, మీకు కంపల్సరిగా నచ్చుతాయి. సో గైస్, మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయండి. పర్ఫెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు, అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? వాటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. యాప్లో చదువుకోవచ్చు మీరు ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, లేట్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈసారి మరి అంటే చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో తెలుపుతున్నారు ఏంటంటే, సరే డిగ్రీతో ఉద్యోగాలు లేవా అనేటువంటి డౌట్ అయితే రేజ్ చేస్తున్నారండి. ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనా? కేటగిరీ 1కి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల మనకి 14,000 పైచిలుకు ఉద్యోగాలతో 3rd నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ మనకైతే ఒక ప్రకటన విడుదలైంది. ఓకేనా? సో ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. దానికి ఇంకా కొన్ని యాడ్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఓకేనా? యాక్చువల్గా అయితే 20,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? ఈ 14,000 అనేటువంటి ఆ న్యూస్ ఇప్పటిది కాదు యాక్చువల్గా. ఓకే, లాస్ట్ ఇయర్ నుంచే అది వస్తూనే ఉంది. అది ఓల్డ్ న్యూస్ నిజంగా చెప్పాలంటే. మళ్ళీ సాక్షిలో కొత్తగా ఇచ్చారు, సింపుల్. ఓకేనా? సో ప్రజెంట్ వరకు అయితే 20,000 ఖాళీల వరకు అయితే ఉన్నాయండి. మనకు అఫీషియల్గా February 1 నోటిఫికేషన్ వస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. అందరికీ ఉంటాయి, ఎవరికి లేవు అనేటువంటి అంశం అయితే లేదు. కానీ 10th ఇంటర్ చదివిన వాళ్ళకి మాత్రం లేవు ఉద్యోగాలు. ఓకేనా? డిగ్రీయే ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఓకేనా? ఈసారి అయితే డిగ్రీకి కంపల్సరిగా ఉద్యోగాలు ఉంటాయి. మీ ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు. నెక్స్ట్, ప్రతి నెల జీతం ఎంత వస్తుంది చివరి చూద్దామండి. ఈ అంశము పే స్లిప్ చూపిస్తాను నేను. ఓకే, చాలామందికి డౌట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్, ఫైనల్ ఇయర్ వారికి అవకాశము ఉంటుందా? ఇది చాలామంది అడిగేటువంటి క్వశ్చన్. సో యానిమల్ హస్బెండరీ అభ్యర్థులు కావచ్చు, ఇతర డిగ్రీ చదువుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అడుగుతున్నటువంటి అంశము. సో మనకు యాక్చువల్గా అయితే అప్లై చేసేటువంటి టైంలోనే మనం ఖచ్చితంగా మన మెమోస్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ
ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా వీటికి ఎలిజిబులే ఈసారి అంటే మాత్రము మీరు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఏదేమైనా కూడా రిక్రూట్మెంట్ బోర్డుదే ఫైనల్ డిసిజన్ అండి, మనం ఏం చేయలేము ఇక్కడ. రిక్రూట్మెంట్ బోర్డు అవకాశం ఇస్తే మనము రాయవచ్చు, లేదా మనము ఏమీ కూడా చేయలేము. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి ప్రతి నెల మనకు జీతం ప్రజెంట్ ఎంత వస్తుంది అనే అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, సో చాలా అంటే చాలామంది ఫస్ట్ అండ్ సెకండ్ నోటిఫికేషన్లో మన స్టూడెంట్స్ ఉన్నారండి సచివాలయాల్లో. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే వర్క్ చేస్తున్నారు, మన ఛానల్ ఫాలో అయ్యి మన క్లాసెస్ విన్నటువంటి అభ్యర్థులు. ఓకేనా, చాలామంది ఇప్పుడు మన యాప్ని స్టూడెంట్స్కు అంటే వాళ్ళ తెలిసిన రిలేటివ్స్కు అందరికీ రిఫర్ చేసేది కూడా వాళ్ళే. మేము లాస్ట్ టైం ఇలా ప్రిపేర్ అయ్యి ఓకే మంచి జాబ్ తెచ్చుకున్నాము, సార్ దగ్గర మంచి క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, ఓకే జెన్యూన్గా ఉంటుంది అని చెప్పేసి చాలామందికి రిఫర్ చేశారు. నాకైతే కాల్స్ అయితే చేస్తున్నారు, సార్ ఇలా మా రిలేటివ్ సచివాలయంలో జాబ్ చేస్తున్నారు, మీ నెంబర్ ఇస్తే మీకు కాల్ చేస్తామన్నట్లుగా మెసేజ్ చేయడం అలా అయితే చేస్తున్నారు. సో గుడ్, అంటే ఒక ట్రస్ట్ అనేది ఉంటుందండి కంపల్సరిగా. ఏదైతే మనము యాప్లో కోర్సు గురించి ప్రామిస్ చేసామో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అందించడం జరుగుతుంది. ఏదో హడావిడిగా ఏదో కొన్ని క్లాసెస్ పెట్టేసి కోర్స్ లాంచ్ చేసి ఇవ్వడము అలా ఏమి ఉండదు మన దగ్గర. జెన్యూనిటీ అనేది కంపల్సరిగా ఉంటుంది. ఓకే, మరి చూద్దాం ఇక్కడ నెలసరి జీతం మనకు ఎంత వస్తుందో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది పే స్లిప్ అండి. మనకి గ్రామ సచివాలయాలు ఉంటాయి, వార్డు సచివాలయాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి గ్రామ సచివాలయాలకి వార్డు సచివాలయాలకి శాలరీలో ఒక 1000 వరకు, ఓకేనా, ఇంచుమించు ఒక 1000 వరకు అయితే వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, గ్రామ సచివాలయాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం శాలరీ తక్కువగా ఉంటుంది. వార్డు సచివాలయాలు సిటీలో ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి ఈ యొక్క శాలరీ వేరియేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనా, మరి ఇక్కడ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఒక ప్లేస్ అయితే మనం చూద్దాం. ఇక్కడ బేసిక్ చూసినట్లయితే 22,460 రూపాయల బేసిక్ అయితే మనకు వస్తుంది. వీటితో పాటు డిఏ అని ఉంటుందండి, డియర్నెస్ అలవెన్సెస్ అంటారు, 4,496 రూపాయలు యాడ్ అవుతాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ 3,594 రూపాయలు. సిటీ కంపెన్సేటరీ అలవెన్సెస్ 200 రూపాయలు అందచేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ జిఐఎస్ ఇన్సూరెన్స్ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని అయితే కట్టింగ్స్ కూడా ఇందులో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మనకు గ్రాస్ శాలరీ వచ్చేసి 30,000 వరకు అయితే ఉంటాయి. డిడక్షన్స్ వచ్చేసి 3,900 అంటే ఆల్మోస్ట్ ఒక 4,000 వరకు వెళ్ళి మొత్తము 26,000 పైచిలకు శాలరీ అయితే ప్రతి నెల మనకు క్రెడిట్ అవ్వడం అయితే మనము చూడవచ్చండి. ఓకేనా, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో అసలు ఇవి ఉద్యోగాలే కావు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టచ్చు. ఓకేనా, సో మనం ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఏదో ఒక జాబ్కి మనము ప్రిపేర్ అవుదాం, సచివాలయాలు తప్ప మాకు ఏ ఉద్యోగమైనా చాలు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. సో వాళ్ళకి ఇది చూసి ఇప్పుడు కామెంట్ పెట్టినా కూడా నో ప్రాబ్లం అండి. ఓకేనా, ఇంత శాలరీ వస్తుందంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఏంటంటే కాంపిటీషన్ తగ్గించాలండి. నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూనే ఉంటారు తెలుసా మీకు. ఏం చేస్తారు, ఒక చిన్న నెగిటివ్ కామెంట్ పెట్టేసి ఇప్పుడు అది చదివినటువంటి న్యూ కమర్స్ ఉంటారు కదా, ఓహో ఈ జాబ్స్ మంచివి కాదట అని చెప్పేసి అప్లై చేయకుండా వేరే జాబ్స్కి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. అలాంటి స్ట్రాటజీ కూడా కొంతమంది ఫాలో అవుతుంటారు, కానీ నెగిటివ్ కామెంట్స్ని ఎవ్వరు కూడా పట్టించుకోవద్దు. ఓకేనా, సో ప్రిపరేషన్ అయితే కంపల్సరీగా అవ్వండి, ఏదైనా ఉద్యోగమే. ఓకే, దేనికి ఉండేటువంటి ప్రత్యేకత దానికే ఉంటుంది. ఓకే, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మన కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ అయితే డెమో క్లాసెస్ వినండి, తప్పకుండా మీకు నచ్చుతాయి.
వెంటనే ఆఫర్ ఉందండి, తీసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.